డైవర్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. సాధారణంగా డైవర్స్ కేసులు ఫైల్ అయినప్పుడు మీడియేషన్ కోసం కోర్టులు పంపిస్తూ ఉంటాయి. అయితే ఒకసారి మీడియేషన్‌లో సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ కూడా అంటే ఆ భార్యాభర్తలు ఎవరైనా కూడా మీడియేషన్‌లో రాసుకున్నటువంటి అగ్రీమెంట్‌ను ఉల్లంఘించొచ్చా? ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటి విషయం పైన సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ కేసు ఏంటి? నిజంగానే అగ్రీమెంట్ రాసుకునేటప్పుడు అంటే మీడియేషన్‌లో అగ్రిమెంట్లు రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం జనరల్గా మీడియేషన్ గురించి డైవర్స్లో వింటూ ఉంటాం. సో యాక్చువల్గా ఏమైంది సార్? అంటే ఈ పర్టికులర్ కేసులో ఏమైంది? సుప్రీంకోర్టు ఎందుకు ఆ భర్తకు డైవర్స్ గ్రాంట్ చేసింది? ఇది ముఖ్యంగా శ్రవణ్ గారు, మనము ఈ పర్టికులర్ కేసు ఒక కొద్దిగా వింత కేసు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ ఏమైందంటే, జనరల్లీ మామూలుగా మనము డివోర్స్ వేసినప్పుడు అంటే డివోర్స్‌లో 2 రకాలు. ఒకటి కంటెస్టెడ్ డివోర్స్, ఇంకోటి మ్యూచువల్ డివోర్స్. సో జనరల్లీ మనం కంటెస్టెడ్ డివోర్స్ వేసినా కూడా తర్వాత కాలక్రమేణా ఈ కంటెస్టెడ్ డివోర్స్ కేసు ట్రయల్ నడుస్తుండగానే 2 పార్టీస్ మధ్య సామరస్యం కుదిరి ఒక సెటిల్మెంట్‌కి వచ్చారనుకోండి. అప్పుడు ఆ సెటిల్మెంట్ అగ్రీమెంట్ ఎంఓయూ రాసుకొని, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని, ఎవరెవరికి ఎంత రావాలి ఏంటి అని క్లియర్‌గా టర్మ్స్ రాసుకొని ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ సెటిల్మెంట్ అగ్రిమెంట్ పెటిషన్ అలాంగ్ విత్ ఎంఓయూ, ఈ మ్యూచువల్ డివోర్స్ కన్సర్న్ పెటిషన్ కలిపి మనము ఈ కంటెస్టెడ్ డివోర్సే మ్యూచువల్ కింద మార్చే ప్రక్రియ కూడా ఉంది మన దేశంలో. సో ఇక్కడ ఈ కేసు అదే అయింది. ఇక్కడ ఏంటంటే, ఇది ఒక భర్త ఒక భార్య మీద డివోర్స్ ప్రొసీడింగ్స్ చేశాడు. ఇనిషియల్లీ ఆమె ఒప్పుకోలేదు ఆ డివోర్స్కి. ఆమె కూడా ఫైట్ బ్యాక్ చేసింది. కంటెస్టెడ్ డివోర్స్ కింద అయ్యింది అది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక రాజీ కుదిరి లాస్ట్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని, ఇరువైపులా లాయర్స్ కూర్చొని టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒప్పించి రాసుకొని, ఆమెకి ఇంత అలిమోనీ ఒక దగ్గర ఒక 1.5 crore అలిమోనీ ప్లస్ కొద్దిగా జ్యువెలరీ, ఇంకొక కార్ ఏదో కొనియడము, ఆమె కొత్త కారు కొనుక్కుంటే దానికి డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి అగ్రిమెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్లో రాసుకోవడం జరిగింది. తీరా రాసుకున్నారు, ఎంఓయూ సైన్లు పెట్టుకున్నారు, విట్నెస్ సంతకాలు కూడా అయిపోయినాయి. అండ్ మ్యూచువల్ డివోర్స్ కన్సర్న్ కింద అది మార్చేసుకున్నారు ఆ కంటెస్ట్ డివోర్స్ని. ఆ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఫస్ట్ మోషన్ అంటే మ్యూచువల్ డివోర్స్ ఫస్ట్ టైం మనం ఇది వేసిన తర్వాత కన్వర్ట్ చేసిన తర్వాత, లేకపోతే ఫస్ట్ టైం వేసినప్పుడు ఫస్ట్ మోషన్ హియరింగ్ అవుతుంది అది. సో ఫస్ట్ మోషన్ హియరింగ్ అంటే మేమిద్దరం రాజీ అయ్యాము, మేము మ్యూచువల్ డివోర్స్కి ఒప్పుకుంటున్నాము అని మొత్తం డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేస్తాం. సో అది జడ్జిగా చూసి వీళ్ళిద్దరు విట్నెస్ స్టేట్మెంట్స్ ఆన్ అవుతూ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫస్ట్ మోషన్ హియరింగ్ అయిపోయిందని నెక్స్ట్ సెకండ్ డేట్ ఇస్తారు ఇంకా వాళ్ళకి. సో ఫస్ట్ మోషన్ హియరింగ్ కూడా అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె సడన్గా మళ్ళీ నేను దీనికి రాజీ లేను, నాకు ఈ మ్యూచువల్ డివోర్స్ ఇష్టం లేదని చెప్పి మళ్ళీ కొత్త పిటిషన్ వేసి నేను దీనికి ఈ మ్యూచువల్ డివోర్స్కి ఒప్పుకోవట్లేదు మళ్ళీ కొత్తగా ఆమె యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకునేసరికి ఇదేంటి అని చెప్పి అందరు ఆశ్చర్యపోయారు. మళ్ళీ అది యూటర్న్ తీసుకోవడం కాకుండా ఆవిడ అట్ ద సేమ్ టైం మళ్ళీ భర్త మీద, అతని తల్లి మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయడం జరిగింది. సో ఒక మ్యూచువల్కి ఒప్పుకొని మొత్తం అగ్రిమెంట్స్ అయిపోయి మళ్ళీ మీరు పెటిషన్స్ కూడా వేసిన తర్వాత కోర్టులో ఫస్ట్ మోషన్ ఆఫ్ హియరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు వచ్చి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేయడం అవన్నీ చేయడం అనేది చాలా అసలు మొత్తం చట్టవిరుద్ధం అది. సో కానీ ఢిల్లీ హైకోర్టు ఒక విధంగా అలౌ చేసింది ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసుని అలౌ చేస్తూ, కాకపోతే ప్రొవైడెడ్ ఆల్రెడీ మీకు అందిన అలిమోనీ డబ్బులు అవన్నీ మీరు కోర్టులో డిపాజిట్ చేయండి అప్పటివరకు తేలేంత వరకు అని చెప్పి ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని ఛాలెంజ్ చేస్తూ ఆమె భర్త సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఒక విధంగా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనే మనం చెప్పాలి. సో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే, భర్త తరపున ఇచ్చింది. అదేమని ఇచ్చిందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అగ్రిమెంట్ సెటిల్మెంట్ డీడ్ రాసుకొని, ఎంఓయూ రాసుకొని, విట్నెస్ సంతకాలు పెట్టి, ఇరు వర్గాలు 2 సంతకాలు పెట్టి, మ్యూచువల్ డివోర్స్ పెటిషన్ కింద మార్చుకొని కంటెస్టెడ్ డివోర్స్ని మీరు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులో, ఇప్పుడు మీరు లాస్ట్ మూమెంట్లో అలా బ్యాక్అవుట్ అవ్వడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా భార్య అట్లా చేయడం అనేది చాలా తప్పు. సో ఆవిడ అలా కండిషన్స్ అన్నీ తీసుకొని, డబ్బులు తీసుకొని, అలిమోనీ తీసుకొని అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ హియరింగ్కి వచ్చేసరికి ఫస్ట్ హియరింగ్ కూడా అటెండ్ అయ్యారు ఆవిడ. దాని తర్వాత మ్యూచువల్ డివోర్స్. ఇప్పుడు సెకండ్ హియరింగ్కి వచ్చేసరికి నాకు ఇష్టం లేదని చెప్పి మీరు అట్లా మళ్ళీ బ్యాక్అవుట్ అవ్వడం చాలా తప్పది. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలని మనము పర్యవేక్షించాలి. అదేంటంటే, ఫస్ట్ థింగ్, ఒకటి ఎంఓయూ రాసుకొని ఇట్లా సెటిల్మెంట్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత బ్యాక్అవుట్ అవ్వడం సమంజసమేనా అన్నది ఒకటి. కానీ మన చట్ట ప్రకారం అలా రాసుకున్నా కూడా ఏ స్టేజ్లో అయినా వాళ్ళు బ్యాక్అవుట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు, మ్యూచువల్ డివోర్స్కి ఒప్పుకున్నారు, కానీ ఏదో ఒక వేరే స్ట్రాంగ్ రీజన్ వల్ల మీరు లాస్ట్ మూమెంట్లో కూడా అది డివోర్స్ తీర్పు వచ్చే లోపల మీరు ఎప్పుడైనా బ్యాక్అవుట్ అవ్వచ్చు, చట్టంలో ఉంది అది. కానీ దానికి రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇలాంటి ఫ్రివోలస్ రీజన్స్, అంటే సిల్లీ రీజన్స్ పెట్టకూడదు. ఈవిడ సిల్లీ రీజన్స్ పెట్టింది, స్ట్రాంగ్ రీజన్ చూపించలేకపోయింది అక్కడ. అంటే ఐదర్ ఆ అగ్రిమెంట్ మిమ్మల్ని బెదిరించి రాయిపించారనో, ఒప్పించారనో మ్యూచువల్కి, లేదా మిమ్మల్ని మోసం చేశారనో, ఏదో ఒక విధంగా మీకు తెలియకుండా అలా మోసం చేసి రాయిపించారనో, అలా ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఏవో ప్రూవ్ చేయగలగాలి మీరు.
ఐదర్ బై కోయర్షన్ ఆర్ బై ఫ్రాడ్, ఇలాంటి వాటి వల్ల నాతో ఈ ఎంఓయూ రాయిపించారు, ఈ సెటిల్మెంట్ రాయిపించారు, అందుకే నాకు తెలియదని మీరు అది ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అలాంటి రేర్ ఇన్స్టెన్సెస్లో కోర్టు పరిగణిస్తుంది. కానీ మీరు డైరెక్ట్గా ఫస్ట్ అంతా సెటిల్మెంట్ డీడ్లు అవన్నీ రాసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో నేను చేయను, నేను మ్యూచువల్గా ఇప్పుడు ఒప్పుకోనంటే అది కుదరదు. సో ఫస్ట్ క్వశ్చన్ అది అడిగింది. సో మీరు సరైన రీజన్స్ చూపించలేకపోయారు. సో ఇలా మధ్యలో వెళ్ళిపోవడం, మీడియేషన్ అంతా రాసుకున్న తర్వాత సెటిల్మెంట్ అగ్రిమెంట్ రాసుకుని మ్యూచువల్కి వెళ్తున్నప్పుడు మీరు ఇలా చేయడం తప్పు. అది ఫస్ట్. సెకండ్, మరి ఇవి జరుగుతున్నప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేయడం సమంజసమేనా? ఇంకోటి ఇక్కడ శ్రవణ్ గారు, డివోర్స్ అయిన తర్వాత చాలామంది తెలియదు ఏంటంటే డివోర్స్ అయిన తర్వాత కూడా భార్యలు కావాల్సి వస్తే, అంటే డివోర్స్ కేసులు నడుస్తున్నా కూడా లేకపోతే అయిపోయిన తర్వాత కూడా మీరు కావాల్సి వస్తే 498 కేసు వేయచ్చు. ఎందుకంటే 498 అనేది భర్త మీద వేస్తాం, కానీ డివోర్స్ మధ్యలో ఉన్నప్పుడు కూడా వేయచ్చు. దానికి దీనికి సంబంధం లేదు, అర్థమైందా? కానీ జనరల్లీ మనం ఏంటంటే మామూలుగా సెటిల్మెంట్కి వచ్చినప్పుడు ఆ డివోర్స్ 498 కేసులు వేరే గృహహింస కేసులు ఏమైనా వేస్తే అవి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి జనరల్ అందరూ రాసుకునేది ఎంఓయూలో. అప్పుడే సెటిల్మెంట్కి వెళ్తారు వాళ్ళు రెండు పార్టీస్. వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళ మీద వేసిన కేసుల్ని తీసేయడము, ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత మ్యూచువల్కి వెళ్తారు. జనరల్లీ దట్ ఈస్ వాట్ ద ప్రొసీజర్ ఇస్. సో మీరు ఇక్కడ ఇలా సపరేట్గా ఇది నడుస్తున్న తర్వాత మీరు ఒప్పుకున్న తర్వాత మ్యూచువల్కి మళ్ళీ ఇప్పుడు కొత్తగా గృహహింసం చట్టం కింద కేసులు వేయడం ఏంటి? కోర్స్ వేయచ్చు, కానీ స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. మళ్ళీ నేను చెప్పినట్టు అది లేకుండా మీరు ఊరికే ఏదో ఫ్రివలస్ రీజన్స్కి వేయడానికి లేదని అది సెకండ్ పాయింట్ చెప్పింది. థర్డ్, భర్త ఇప్పుడు ఏమంటాడు డైరెక్ట్గా ఆర్టికల్ 142 ఆఫ్ సబ్ క్లాజ్ 1 కింద సుప్రీంకోర్టుకి డైరెక్ట్ అధికారాలు ఉన్నాయి ఏంటి ఇట్లాంటి డివోర్స్లు అవి ఇవ్వడానికి. సో మీరే డివోర్స్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది భర్త. సో మేము ఇవ్వచ్చా? ఈ 3 క్వశ్చన్ల మీద పర్యవేక్షించింది సుప్రీంకోర్టు. పర్యవేక్షిస్తూ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 3 క్వశ్చన్స్ ఒక విధంగా భర్త వైపునే మొగ్గు చూపాయి. ఏంటంటే ఫస్ట్ది వీళ్ళ తరపున ఇతను ఎలిమోని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు అగ్రిమెంట్లో టర్మ్స్ ప్రకారం. ఆమె లాస్ట్ మూమెంట్లో అన్ని ఒప్పుకొని విట్నెస్ సంతకాలు పెట్టి పెటిషన్ వేసింది. ఫస్ట్ హియరింగ్ కూడా అటెండ్ అయింది. తీరా ఫస్ట్ హియరింగ్ అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నాకు మ్యూచువల్ ఇష్టం లేదని చెప్పి యూటర్న్ తీసుకుంది. అది తప్పు. అందులో రీజన్స్ కూడా స్ట్రాంగ్గా చెప్పలేకపోయారు. అండ్ సెకండ్, ఇప్పుడు మళ్ళీ సపరేట్గా గృహహింస చట్టం కింద కేసు వేసింది, ఢిల్లీ హైకోర్టులో వేసింది. ఢిల్లీ హైకోర్టు ఏమో గృహహింస చట్టం కింద నువ్వు వేసావు కరెక్టే, ఆ డీవీ యాక్ట్ కింద, కానీ నీకు ఆల్రెడీ వచ్చిన ఎలిమోనీని నువ్వు ఇక్కడ డిపాజిట్ చేయాలి ఈ కేసు తేలేంత వరకు అన్నట్టు చెప్పడం జరిగింది. అప్పుడైతే ఈ కేసు ముందు తీసుకెళ్తామన్నారు, ఆ విధంగా ఆర్డర్ ఇచ్చారు. సో ఇవన్నీ ఛాలెంజ్ చేస్తూ భర్త వచ్చాడు, అది కూడా తప్పని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా తప్పని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. థర్డ్, 142 ఆర్టికల్ 142 ఆఫ్ సబ్ క్లాజ్ 1 కింద మేము డివోర్స్ ఇవ్వచ్చా అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు అదే చెప్పింది. మేము ఇవ్వచ్చా అని అడుగుతున్నారు, మేము ఇస్తాం. ఇక్కడ అన్ని స్ట్రాంగ్ రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఆ భార్య చేసిన తప్పు, సో ఇక్కడ మేము డివోర్స్ గ్రాంట్ చేస్తున్నామని భర్తకి డివోర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అంటే ఈ పర్టికులర్ కేసులో శ్రవణ్ గారు ఆవిడ ఇంతకు చెప్పిన రీజన్ ఏంటి? ఎందుకు ఇప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఒప్పుకొని మళ్ళీ బ్యాక్అవుట్ అయింది, యూటర్న్ తీసుకుంది? ఆమె ఏదైతే అగ్రిమెంట్లో రాసుకున్నారో 1.5 crore అలిమోని, ఆమెకి కొత్త కారు కొనియడము ప్లస్ కొద్ది జ్యువెలరీ ఏదో బ్యాక్ ఇచ్చేయడం, స్త్రీధనం ఆమె ఇచ్చింది ఏదో పెళ్ళికి, అది బ్యాక్ ఇచ్చేయడం ఇవన్నీ ఒప్పుకున్నారు కదా, అవన్నీ ఇచ్చేసాడు అతను. కానీ ఇంకా ఏదో ఒక 120 కోట్లకు సంబంధించిన జ్యువెలరీ ఉందంట అతని దగ్గర, 50 కోట్ల గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయంట. సో అవన్నీ కూడా నాకు కావాలి, అవి కూడా అందులో కూడా నాకు రావాలి, నా బాగా నాకు రావాలని ఇప్పుడు చెప్తుందంట. మరి అవన్నీ మీరు మీడియేషన్ అది సెటిల్మెంట్ ఎంఓఈలో రాసుకోలే కదమ్మా, సెటిల్మెంట్ అగ్రిమెంట్లో కోర్టు వారు అడిగితే అవన్నీ రాసి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయితే అవి ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుంది అని చెప్పి ఆవిడ అందులో పెట్టలేదని ఆమె తరపున న్యాయవాది చెప్పారంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అవుతుంది అంటేనే అది బ్లాక్ మనీ అన్నట్టు. ఆ బ్లాక్ మనీ గురించి మీరు కోర్టుకు వచ్చి ఎంత ధైర్యంగా సబ్మిషన్స్ ఇవ్వడం ఏంటి? అదే సుప్రీంకోర్టు ఇవాళ రోజు ఆమె తరపున న్యాయవాదిని వారించింది. అసలు అంత ధైర్యం ఉంటే మీకు సుప్రీంకోర్టులోకి వచ్చి మీరు ఆ బ్లాక్ మనీ ప్రస్తావన తీస్తారా? పైనుంచి మాకు ఇప్పుడు చెప్తున్నారా మీరు ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర 150 కోట్ల జ్యువెలరీ ఉంది, దగ్గర 120 కోట్ల జ్యువెలరీ అండ్ 50 కోట్లు విలువ చేసి గోల్డ్ బిస్కెట్లు అని చెప్తున్నారా? అది బ్లాక్ మనీ అని చెప్తున్నారా మీరు? అసలు ఎంత ధైర్యం ఉంటే మీరు ఇట్లా చెప్తున్నారు? అంటే కోర్టులు అంటే మీకు అసలు భయం భక్తి లేదా అని చెప్పి వాళ్ళని గట్టిగా తీవ్రంగా వారించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇలాంటి సిల్లీ రీజన్స్తో మీరు అందులో అగ్రిమెంట్లో లేని టర్మ్స్ని ఇప్పుడు ఉన్నాయని చెప్పి మీరు దానికి మీ అనుగుణంగా మాట్లాడుకొని ఇవాళ రోజు ఆ లేని వాటిని ఇవ్వాలి అనుకుంటూ దానివల్లే నేను ఇప్పుడు మ్యూచువల్గా ఒప్పుకోను అని చెప్పి పిచ్చి పిచ్చి రీజన్ చెప్తే మేము ఊరుకోమని చెప్పి ఆర్టికల్ 142 కింద క్లియర్గా ఆ భర్తకి డివోర్స్ ఇప్పించడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కపుల్స్ చేయొద్దు. జనరల్లీ ఈ మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్లో మేము ఎంత పేషెన్స్గా ఉండాలో అంత పేషెంట్గా ఉంటాము, కానీ అందులో చాలా అఫ్కోర్స్ ఒక కపుల్కి చాలా ఎమోషనల్ జర్నీ, అది మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ మీ ఎమోషన్స్ వల్ల మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి తప్పులు చేసి ఆ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ని కాస్త మీరు క్రిమినల్ డిస్ప్యూట్స్ క్రిమినల్ కేసుల కింద మార్చుకోకండి దయచేసి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒకసారి ఫైనల్గా చెప్పండి, జనరల్గా మీడియేషన్లో ఇలాంటి అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు, సెటిల్మెంట్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు సో ఇలాంటి మినిమం జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటే? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎంఓఈలో అంటే నేను చాలా చేస్తుంటాను, అందుకనే ఇది ఏంటంటే సింపుల్ థింగ్. ఎంఓఈలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఓఈ వరకు వచ్చామంటేనే అదొక కంటెస్టెడ్. ఫస్ట్ ఇనిషియల్గా ఇద్దరు
ఒక పార్టీకి ఇష్టం ఉండదు డివోర్స్ తీసుకోవడం, ఇంకో పార్టీ కేసు వేసింది, డివోర్స్ పిటిషన్ వేసింది, దానికి కంటెస్టెడ్ అంటాం. సో అది నడిపిస్తూ ఉంటాం. దాని తర్వాత మధ్యలో మనం ఇక కేసు నడుస్తున్నప్పుడు మళ్ళీ ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవడము, పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకోవడము, రెండు తరపున లాయర్స్ మాట్లాడుకొని లాస్ట్కి ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చామనుకోండి. అప్పుడు ఆ సెటిల్మెంట్ తీసుకొచ్చినప్పుడు అవతల వ్యక్తి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, అమ్మాయి ఒకవేళ ఆమె జాబ్ చేయట్లేదు, ఆవిడకి ఏం ఆధారం లేదంటే అలిమోని వన్ టైం సెటిల్మెంట్ అలిమోని ఇస్తామా, లేకపోతే మంత్లీ మెయింటెనెన్సా, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి మెయింటెనెన్స్ ఎట్లాగో ఖచ్చితంగా భర్త బాధ్యత అది. ఒకవేళ ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తే ఇద్దరు ఏ విధంగా డివైడ్ చేసుకుంటారు మెయింటెనెన్స్ పిల్లలది, అది పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు. సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఎంఓయూలో రాసుకొని పొందుపరిచి ఆమెకి ఏదైతే అమౌంట్ రావాలో, ఒకవేళ ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, అలిమోని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ పిల్లలకి మాత్రం మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రతి నెల, ప్లస్ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి, అవన్నీ కూడా మనం క్లియర్గా రాసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇచ్చి ఆవిడ కూడా ఇవన్నిటికీ ఒప్పుకుంటే సో ఇరు వర్గాలకి ఆ ఎంఓయూ రాసుకొని 2 కాపీలు పెట్టి ఇద్దరు తరపున ఇద్దరితోనూ ఆ 2 కాపీస్లో సంతకాలు పెట్టించి, ఇద్దరు విట్నెస్లు, ఆమె తరపున ఒక విట్నెస్, ఇతని తరపున ఒక విట్నెస్ పెట్టి సంతకాలు పెట్టించి, దాని తర్వాత ఆ ఎంఓయూని 3 కాపీస్ చేస్తాం. ఒకటి కోర్టుకి సబ్మిట్ చేయడానికి, ఇంకో 2 పార్టీస్కి ఇస్తాం మేము. ఇచ్చి మొత్తానికి కోర్టులో సబ్మిట్ చేసి, దాంతోపాటు మ్యూచువల్ డివోర్స్ పెటిషన్ కూడా మేము తయారు చేసి, ఎఫిడవిట్స్ ఇవన్నీ తయారు చేసి మేము మ్యూచువల్ డివోర్స్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తాం ఆ కంటెస్టెడ్ డివోర్స్ని. సో దాని ప్రకారంగా ఈ ఎంఓయూ అంత పగడబందిగా రాసుకోవాలి. చాలా ముఖ్యమైన ఘట్టం ఇది ఎంఓయూ. ఎందుకంటే ఇవాళ రోజు ఈ కేసు అదే చెప్తుంది, ఎంఓయూలో మీరు రాసుకొని అది కోర్టుకి వెళ్ళిన తర్వాత జనరల్లీ ఎంఓయూ మామూలుగా రాసుకుంటే దానికి పెద్ద వ్యాలిడిటీ ఉండదు. కానీ ఆ ఎంఓయూ ఇరు వర్గాలు సంతకాలు పెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తారు. వన్స్ అది బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత దానికి ఒక లీగల్ వ్యాలిడిటీ, లీగల్ శాంక్టిటీ వచ్చేస్తుంది. ఆ ఎంఓయూ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్, పీస్ ఆఫ్ ఎవిడెన్స్, చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అది. సో ఆ ఎవిడెన్స్ ఇచ్చి మీరు అందరూ ఒప్పుకున్న తర్వాత కోర్టు సాక్షిగా మీరు ఓతు తీసుకొని మేము మ్యూచువల్గా ఒప్పుకుంటాం అన్న తర్వాత, ఇప్పుడు మీరు లాస్ట్ మూమెంట్లో బ్యాక్అవుట్ అయితే ఖచ్చితంగా అవతల పార్టీ చేసిన చాలా పెద్ద తప్ప, అలా బ్యాక్అవుట్ అవ్వకూడదు, యూటర్న్ తీసుకోకూడదు, మీకు హెవీ ఫైన్లు వేస్తామని చెప్పి ఈ కేసులో కూడా హెవీ కాస్ట్స్ అండ్ హెవీ ఫైన్స్ వేస్తామని చెప్పి ఆ భార్యను కూడా వారించడం జరిగింది సుప్రీంకోర్టు. సో అదే అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైనా సరే మీరు అగ్రిమెంట్ రాసుకొని వన్స్ అది కోర్టు లోపల పెట్టి బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత, ఆ ఇద్దరు ఒప్పుకున్న తర్వాత లాస్ట్ ఈ కేసులాగా మళ్ళీ మీరు నెక్స్ట్ హియరింగ్స్కి మేము బ్యాక్అవుట్ అవుతామంటే కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది, మీ మీద హెవీ ఫైన్లు అండ్ అవసరమైతే కోర్టు ధిక్కరణ కింద జైల్లో కూడా పెట్టచ్చు. సో తస్మాత్ జాగ్రత్త. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీడియేషన్లో ఒకసారి ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్లు రాసుకున్న తర్వాత సో దాని ప్రకారమే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాని మీడియేషన్లో ఒప్పుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అలా చేస్తే కోర్టులు ఖచ్చితంగా ఫైన్ వేస్తాయి, అవసరమైతే శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంటుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక్కసారి మీడియేషన్లో ఒప్పుకున్న తర్వాత అగ్రిమెంట్కు ఖచ్చితంగా కట్టుబడాల్సిందే. ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే కానీ దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.